ఓల్వో బస్సు కోపం వచ్చింది ఆర్టీసీది. దారి మధ్యలోకి వచ్చిన తర్వాత మాది బస్సు బెల్ట్ పోయిందంట, అంతా రిపేర్ చేస్తున్నారు. ఇది హెల్ప్ చేద్దాం వీళ్ళకి. టార్చ్ లైట్ లేదు, మనమే లైట్ చేసి ఇప్పుడంతా పోయింది బెల్ట్ తెగిపోయింది. మొత్తం ఇచ్చేసింది. టైం 3 అయిపోయింది. మొత్తం చేతులు తెచ్చింది. డైనమో గినమో అన్నీ వలిగిపోయినాయి అంటే దానివి. జనాలు ఇంకో బస్సారు ఏం చేద్దామంటే బస్సులు అన్నీ ఫుల్ ఉన్నాయి. చూడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా బస్సులు అంతా ఫుల్ ఉన్నాయి. బట్ లాసెస్ ఉందంటారు. ఒక బస్సు దొరకట్లేదు పాప. వాళ్ళు వేరే డిపో ఏదైనా ట్రై చేద్దామంటే అన్ని బస్సులు ఫుల్ ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఏందో పరిస్థితి అర్థం కావట్లేదు. మళ్ళీ వెలుగు బస్సులో పంపిస్తారంట. ప్రముఖు ఇవన్నీ ట్రై చేసిన వాటిలో అక్కడొకటి సీట్ ఉంటుంది, కానీ లాస్ట్కి ఉన్నాయి. టైం వచ్చేసి 11:30, 12కి అట్లా ఉన్నాయి. ఇది 9 గంటలకే ఉంది కదా, కొంచెం తొందరగా రీచ్ అవ్వచ్చు అని బుక్ చేసుకుంటే ఇట్లా అయింది పరిస్థితి. అయ్యో రామా, కంప మునిగింది. ఇంకా దారుణమైన పరిస్థితి. వీళ్ళెవరు బస్సు మన ఏపీఎస్ఆర్టీసీ నుండి వాళ్ళ అథారిటీస్ ఎవరు రెస్పాండ్ అవుతలేరంట. డ్రైవర్స్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా ఒకటి అరేంజ్మెంట్ చేయండి సార్, వీళ్ళకి జనాలందరూ బస్సు ఫుల్ ఉంది, అందరికి ఇబ్బంది అవుతుంది అంటే మేమేం చేయాలా, వాళ్ళకి వీళ్ళకి చేసి ఒకరికి చెప్తే ఇంకొకరికి ఏమని చెప్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ బస్సులలో ఏదైనా ఎక్కేసి వచ్చేద్దామంటే అవి కూడా అన్నీ ఫుల్ ఉన్నాయి. ఒక్కటి కూడా అసలు సీటే లేదు. ఇటు ఒక బస్ డిపో ఉంది, అది 40 కిలోమీటర్లు ఉంది. ఇటు అదేమో ఆంధ్రాలో ఉంది, ఇటు తెలంగాణలో ఉంది. వాళ్ళని కోఆర్డినేట్ చేయడానికి ట్రై చేస్తే కూడా వాళ్ళు కూడా ఏమి దొరకట్లేదు. ఈ డబ్బులు గోవింది అన్నట్టు, ఏమి రీఫండ్ కూడా వచ్చేవి కాదంట, ఏమి రీఫండ్ చేయరంట. ఛార్జెస్ మాత్రం ఆల్మోస్ట్ ప్రైవేట్ కన్నా ఎక్కువనే ఉన్నాయి. పాపం వాళ్ళు పోలీసులు కూడా హెల్ప్ చేసిండ్రు. అక్కడ నిలబడ్డ చెక్ పోస్ట్ వాళ్ళంతా హెల్ప్ చేసిండ్రు.